ఎంతో సింపుల్గా ఈజీగా దోసకాయ రోటి పచ్చడి అయ్యింది. దోసకాయ పచ్చడి ఇష్టం లేని వాడు ఎవరు ఉంటారు చెప్పండి. అద్భుతంగా ఉంటుందంటే ఇది రైస్లోకి, చపాతీలో కూడా బాగుంటుంది. చూడండి, సింపుల్గా మిక్సీలో కూడా రోట్లో దంచిన టేస్టే వస్తుందండి. ఇదైతే నేనైతే మిక్సీలోనే వేస్తానండి, రోలు ఉంది కానీ. ఇప్పుడైతే దోసకాయ రోటి పచ్చడి ఎలా చేసుకుందాం చూద్దాం రండి. ఇదిగోండి, ముందుగా దోసకాయలని చెక్కు తీసేసి సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి, కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత పల్లీలు జీలకర్ర, లాస్ట్ స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు కొద్దిగా జీలకర్ర వేసేసి ఇలా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి, పల్లీలు, జీలకర్ర మాత్రం వేయించి పెట్టుకున్నాం. ఇదిగోండి, దీనికైతే మెయిన్ టేస్ట్ వచ్చేసి ఈ చింతకాయ పచ్చడి అండి. చింతకాయ నిలువ పచ్చడి ఉంటుంది కదా, ఆంధ్ర సైడ్ ఎక్కువ చేస్తుంటారు. ఇదిగోండి, చింతకాయ నిలువ పచ్చడి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది, చింతకాయ నిలువ పచ్చడి. ఇప్పుడు మనం చింతపండు వాడకుండా కొద్దిగా ఈ చింతకాయ పచ్చడి యూజ్ చేస్తాం ఇందులో. ఇదిగోండి, ముందుగా మిక్సీ జార్లో కొద్దిగా అయితే చింతకాయ పచ్చడి తీసుకుంటున్నాను. ఇదిగోండి, ఇందులో అయితే కొద్దిగా చింతకాయ పచ్చడి, ముందుగా మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, పల్లీలు, కొద్దిగా జీలకర్ర వేసుకున్నాం కదా, అవి వేయించుకున్నవి కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే చింతకాయ పచ్చడి, పచ్చిమిర్చి కొద్దిగా మిక్సీ చేసుకోవాలి. ఈ మెత్తగా మెదిగిన ఇదిగోండి, ఇలా మెత్తగా నలిగిన తర్వాత ఇప్పుడైతే ఇందులో దోసకాయ ముక్కలు యాడ్ చేస్తాం. ఇదిగోండి, మిక్సీ జార్లో దోసకాయ ముక్కలు వేసుకొని పల్స్ మోడ్లో కచ్చా పచ్చాగానే చేసుకోవాలి. ఇదిగోండి, ఇదైతే మరి మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. దీనికైతే మనం పోపు పెట్టుకోకపోయినా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి, పల్లీలు అవి అయితే వేయించేసాం కదా, కానీ నేనైతే ఇప్పుడు పోపు పెడుతున్నాను. ఇందుకే తాలింపు పెట్టేసుకుంటే టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి. ఇదిగోండి, పోపుకు అయితే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి అయితే వేసుకున్నాను. పోపు అయితే వేగింది, ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. ఎంతో సింపుల్గా ఈజీగా దోసకాయ రోటి పచ్చడి అయ్యింది. దోసకాయ పచ్చడి ఇష్టం లేని వాడు ఎవరు ఉంటారు చెప్పండి. అద్భుతంగా ఉంటుందంటే ఇది రైస్లోకి, చపాతీలో కూడా బాగుంటుంది. చూడండి, సింపుల్గా మిక్సీలో కూడా రోట్లో దంచిన టేస్టే వస్తుందండి. ఇదైతే నేనైతే మిక్సీలోనే వేస్తానండి, రోలు ఉంది కానీ మిక్సీలోనే వేస్తాను, సింపుల్గా అయిపోతుంది అనేసి. అయితే మనం మిక్సీలో వేసుకునేటప్పుడు ఇలా కచ్చాపచ్చాగా వేసుకోవాలి. పల్స్ మోడ్లోనే, ఆఫ్ ఆన్ మోడ్లోనే ఈ దోసకాయ వేసిన తర్వాత ఆఫ్ ఆన్ మోడ్లోనే మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి, ఎంతో టేస్టీగా మన దోసకాయ రోటి పచ్చడి రెడీ. రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి. ఇది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి వీడియోకి. ఓకే అండి, బాయ్.